ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికేమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్లు, కష్టాలు. ఇక్కడ వారికి భూమి లేదు, ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు. కానీ మనం మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధనదత్తం చేస్తా ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? చేతులు కట్టుకొని కూర్చుంటారా? మనకి బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా? మనకి వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు. ఏ మూలకెళ్ళు ఇదే మాట. అన్న మా ఆస్తులు దోచేశారన్నా. జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ, ఇన్ని వేల మంది ఉన్న పంచగ్రామాలకి కుదరదు కానీ, సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది? ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని సిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? నేను కూడా అందరిలాగే చేతులు ముడిచి ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? మార్చుదాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ని గద్దెదించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. జగన్ ఏం చెప్పాడు మీకు? 75% పరిశ్రమల్లో స్థానిక యువతందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానడా లేదా? మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్? కల్పించాడా? మరేం చేద్దాం? ఏదైనా మాట్లాడితే యాజమాన్యం మాట్లాడతారు, స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్టే, నాకు తెలుసది. జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి. మీకు ఓట్లు వేయించుకొని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా? 5,000 సరిపోద్దా మీకు? 5,000 సరిపోద్దా? రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం? రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు. 23 లక్షల మంది యువత. ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు. 23 లక్షల మంది యువత, శక్తియుక్తులున్న యువత, శక్తి సమర్థత ప్రతిభా పాఠవాలున్న యువత, వాళ్ళని గంజాయి అలవాటు చేశారు. గంజాయిలో నెంబర్ 1 అయిపోయింది దేశం. ఇక్కడ పోర్ట్లో 25,000 కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది. ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి? గంజాయికి మీరు అలవాటు పడతారా? గంజాయికి మీరు అలవాటు పడతారా? అదే నా యువత మీరు నేర్చుకుంది. మరి ఏం చేద్దాం? వైసీపీని ఏం చేద్దాం? మన సముద్రంలో తొక్కేద్దామా? అధపాతాళానికి ఇసిరి వదిలేద్దామా? పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అట్టడుగు స్థానానికి ముంచేద్దామా లేదా?
ముంచేయాలి, మన భవిష్యత్తు కోసం ముంచేయాలి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అంటే మీకు భయమా? యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు? అతను కరప్షన్ కింగ్ అయ్యాడు. పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే, దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తా ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా, పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి, నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి, ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి. దేనికి నేను డబ్బులు పే చేయాలి? అదీప్ రాజుకి. దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి? నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా. మీరు ట్యాక్సులు కట్టట్లేదా? మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా? దేనికి భయపడాలి? వైసీపీ గూండా గర్దీకి మనం దేనికి భయపడాలి? ఇంతమంది యువతున్నారు, మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా?